జీవోను రద్దు చేసి మా కార్మికులకు అందరికీ ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సార్ని కోరడం జరిగింది. అలాగే మాకు గత ప్రభుత్వాల్లో ఎన్నో లెటర్లు ఇచ్చినాము. డబుల్ బెడ్రూమ్ మాకు ఇళ్ళ కిరాయి కూడా ఇస్తలేరు. చెత్త తీసే వాళ్ళంటే ఇంటి ముందులో చెత్త బండి పెడతారు, వేరే కిరాయి వాళ్ళు రారని మాకు ఇల్లు ఖాళీ చేపిస్తున్నారని డబుల్ బెడ్రూమ్ ఇమ్మని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఏ పట్టించుకోలేదు. మాకు ఇప్పటికైనా ఇంద్రమ్మ ఇళ్ళు కూడా మాకు కేటాయించి ఈ జియో ద్వారా మమ్మల్ని తొలగించి మా కార్మికులకు అందరినీ కాపాడాలని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడినారు, పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చినారు, అదంతా మా పొట్ట కొడుతున్నారు అని చెప్పేసి. అంత పెద్ద కాంట్రాక్టర్కి ఇవ్వడంలో గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది అనుకుంటున్నారా మీరు? జరిగింది కానీ మాకు చెప్తలేరు. మేము కార్మికుల లీడర్లు కానీ కార్మికులు కానీ అందరూ దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి 35,000 మంది కుటుంబాలు ఉన్నాయి. మొత్తం రోడ్డు మీద పడతారు, ఏరే పని రాదు. ఈ పనికి నమ్ముకొని ఇప్పుడిప్పుడే మా పిల్లలకు మంచి చదివిపించుకుంటున్నాము. అలాంటి టైంలోనే ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చినప్పుడు బండ్లు ఇచ్చిరు, ఆ బండ్లు కూడా మొత్తం ఖండమైనవి, 15 సంవత్సరాలు అయినాయి. ఆ బండ్లు ప్లేస్లో ఆ బండి మాకే ఇచ్చి ఏదైతే రామ్కి 14,000 కోట్లు ఇచ్చిరు కొత్త బండ్లకని, అవే బండ్లు మాకిచ్చి మాకు ఆదుకుంటే మేము బరాబర్ పని చేస్తాము. కొంతమంది మా దాంట్లో ఎవరైనా కార్మికులు చేయని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు వేరే కార్మికునికి ఇచ్చినే మా కార్మికులకు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఒక కంపెనీకి అమ్ముడు పోయి 3 కమిషనర్లకు లేకుంటే జేఎస్ రంజన్ సారు కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఇది రేవంత్ రెడ్డి సార్కి తెలియదు. ఇన్ని వేల మంది 35,000 మంది కుటుంబాలు ఉన్నాయని తెలియదు. దీనికి మేము ప్రతి మీడియా నుంచి కానీ స్టేట్ నుంచి కానీ